చాలామంది స్కల్ప్ట్రాని రెగ్యులర్ ఫేషియల్ ఫిల్లర్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ట్రీట్మెంట్. స్కల్ప్ట్రాలో PLLA పాలీ ఎల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఫిల్లర్స్లో హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది. ఫేస్ డల్గా కనిపించడం, వాల్యూమ్ స్లోగా తగ్గిపోవడం స్టార్ట్ అయినప్పుడు మనం క్విక్ సొల్యూషన్ కోసం సెర్చ్ చేస్తాం. అప్పుడు ఇంటర్నెట్లో ఫిల్లర్స్, స్కల్ప్ట్రా, స్కిన్ బూస్టర్స్ ఇలా డిఫరెంట్ నేమ్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు చూస్ చేసుకోవాలో తెలియకపోతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. రెగ్యులర్ ఫిల్లర్స్తో ఇమ్మీడియట్గా ఫేస్లో ఉండే హాలో ఏరియాస్ని ఫిల్ చేస్తాయి. స్కల్ప్ట్రా మాత్రం న్యాచురల్ కొల్లాజన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఫేస్ లోపల నుండి గ్రాడ్యువల్గా కొల్లాజన్ బిల్డ్ అవుతుంది. అందుకే రిజల్ట్స్ న్యాచురల్గా ఇంప్రూవ్ అయిన ఫీల్ వస్తుంది. స్కల్ప్ట్రా ఇన్స్టెంట్ పఫీ ఆర్ వాల్యూమైజ్ లుక్ ఇవ్వదు. అది ఫేస్ని ఓవర్ ఫిల్ చేయడానికి కాదు, న్యాచురల్ కొల్లాజన్ సపోర్ట్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. ఫేషియల్ స్ట్రక్చర్, స్కిన్ క్వాలిటీ, ఏజింగ్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే లాంగ్ టర్మ్ న్యాచురల్ అవుట్కమ్ పాసిబుల్ అవుతుంది. కలర్స్లో మెడికల్లీ గైడెడ్ ప్లానింగ్ చేస్తాం. ట్రీట్మెంట్ పేరు కన్నా ఏ ట్రీట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కరెక్ట్ అవేర్నెస్ ఉంటే బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ కలర్స్ ఆర్ కమెంట్ స్కల్ప్ట్రా, వీ విల్ గైడ్ యూ.